కోల్కతా ఇన్సిడెంట్ జరిగి 17 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎటువంటి క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. రోజుకొక ట్విస్ట్ చూస్తూనే ఉన్నాము. న్యూస్లో కానీ ఆర్టికల్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఇందులో ఈసారి ఏంటంటే ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన ప్రతి ఒక్కరు కూడా సోషల్ యాక్టివిస్టే కానీ, స్పీకర్సే కానీ, సైకాలజిస్టులే కానీ, మోటివేషనల్ స్పీకర్సే కానీ అందరూ కూడా ఏంటంటే ఈ న్యూస్ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ అప్డేట్స్ ఇవ్వడం అయితే చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మరి ఈ యొక్క ఇన్సిడెంట్ పైన మాట్లాడడానికి మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ పాల్ ఇమాన్యుయల్ గారు. మరి సార్తో మాట్లాడదాము. ఈ న్యూస్ ఫాలో అవుతున్నారు సార్ కూడా. మరి ఈ రోజు అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఆర్జీకర్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఉన్నారో ఆయన యొక్క సభ్యత్వాన్ని ఐఎంఏ రద్దు చేసింది. మరి ఏంటి ఈ పరిణామం అనేది ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఇది ఒక మంచి ఇన్సిడెంట్ అనుకోవచ్చా ఈ కేసులో జరుగుతున్నటువంటి క్రమంలో? సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ సార్. మిమ్మల్ని వీడియోలో చూశాను, నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను కొన్ని రోజుల నుంచి. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి కోల్కతా ఇన్సిడెంట్లో ఆర్జీకర్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ ఐఎంఏ సభ్యత్వం రద్దు చేసింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? చాలా శుభ పరిణామం అండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం. ఎందుకంటే ఇంత జరిగి కూడా అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే దేశం హర్షించదు. సో వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్గా వ్యక్తున్నాడు. ఎందుకంటే మనం కేసు స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నప్పుడు అతడు కల్ప్రిట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క నేర ప్రవృత్తి, హాస్పిటల్లోనూ కాలేజీలో అతని యొక్క బిహేవియర్, స్టూడెంట్స్ ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు అతను కాలేజీలో చేసిన అరాచకాలు, ఉమెన్ ట్రాఫికింగ్ చేశాడట, ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా ఉంది, రకరకాల నేరాల్లో వ్యక్తున్నాడు. కానీ ప్రభుత్వం అతన్ని సపోర్ట్ చేయటం, అంత జరిగి కూడా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయకుండా ఆ వ్యక్తిని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. అది చాలా భయంకరమైన విషయం. ఆ వ్యక్తి యొక్క సభ్యత్వం రద్దు చేయటం, అతని మీద ఎఫ్ఐఆర్ నోట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అతడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు, ఈ యొక్క హత్య వెనకాల ఆ వ్యక్తి ఉన్నట్లుగా సిబిఐ చెప్తా ఉంది, మోరోవర్ అనేక మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అది శుభ పరిణామం. కొన్ని వైద్య సంఘాలు ఈ డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? అబ్సల్యూట్లీ అండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ హత్య, ఈ యొక్క రేప్ ఏదైతే ఉందో అది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, మొత్తం దేశంలో ప్రతి కుటుంబానికి సంబంధించింది. నేను కూడా అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ప్రతిస్పందన తెలియజేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అనేక మంది ముందుకు రావాలి. నిజంగా మెడికల్ సంఘాలు అలా చేయటంలో, ఎందుకంటే రాబోతున్న దినాల్లో ఈ రోజున మెడికల్ స్టూడెంట్స్కి, మెడికల్ డాక్టర్స్కి, జూనియర్ డాక్టర్స్కి భద్రత లేని పరిస్థితి. ఎందుకంటే వారు నైట్ టైమ్స్ వర్క్ చేస్తుంటారండి. సో ఖచ్చితంగా వారికి భద్రత కావాలి. ఈ విషయాల్లో మనం మౌనంగా ఉంటే, ఈ విషయాల్లో మనం ప్రొటెక్ట్ చేయకపోతే రాబోతున్న దినాల్లో కూడా ఇటువంటి కార్యాలు జరగచ్చు, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఖచ్చితంగా వారు ముందుకు రావాలి. సో ఈవెన్ కలకట్టాలో కూడా నబానా ర్యాలీ చేస్తున్నారు. అనేక మంది మెడికల్ విద్యార్థులు, ఆ తర్వాత నర్సులు, మెడికల్ ప్రాక్టీషనర్స్, వీళ్ళందరూ ముందుకు వచ్చి 7,000 పీపుల్. వారు నబానా అంటే ఏంటంటే వారు సెక్రటేరియట్ అండి, మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. నబానా బిల్డింగ్లో, నబానా కాంపౌండ్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమతా బెనర్జీ గవర్నమెంట్. సో చేయాలండి ఖచ్చితంగా, ఎందుకంటే నేరస్తులకి శిక్ష పడాలి. ఇదే వేరే కంట్రీస్లో అయితే విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో వారిని ఉరేసేయటం చేస్తారు. సార్ మరి కొన్ని న్యూసెస్ చూస్తున్నాం, మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, దిగిపోవాలి గవర్నమెంట్ అని కూడా అంటున్నారు. దీన్ని మీ అనాలైసిస్ లో ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ కేసుని పొలిటికల్ పార్టీస్ కాకుండా బ్యూరోక్రాట్స్కి అప్పగించాలి. అప్పుడు మన న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆమెను ప్రక్కకి తొలగించి, లేకపోతే ఆమె విధుల్లోంచి ప్రక్క తొలగించడం ద్వారా ఈ కేసు అంతా కూడా బ్యూరోక్రాట్స్ చేతిలోకి వెళ్తుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ ఐఎంఏ ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ ఏంటంటే ఈ సభ్యత్వం రద్దు చేయడం గల కారణం ఈ బాధితురాల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఈ డాక్టర్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో సరిగ్గా ఆన్సరబుల్ గా లేకపోవడము, ఆ కేసుని సాల్వ్ చేసే విషయంలో కానీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కానీ, మీరు అన్నట్టుగా దీన్ని సూసైడ్ గా చిత్రీకరించారని మన ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం. సో ఇది మెయిన్ రీజన్ అని కూడా చెప్పొచ్చు దీంట్లో, సభ్యత్వం రద్దు చేయడంలో. దీన్ని ఎలా? ఎగ్జాక్ట్లీ అండి, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా, ఫ్రమ్ బిగినింగ్ అతని యొక్క బిహేవియర్ చాలా అనుమానాస్పదంగా ఉంది. దాన్ని సూసైడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మొదట అనుమానాస్పద స్థితిలో ఉన్నాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలీసులతో కుమ్మక్క అవ్వటం, ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే ఆ యొక్క సంజయ్ రాయ్తో కూడా ఈ వ్యక్తికి వ్యక్తిగత అనుబంధం ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక క్లియర్గా అర్థమవుతా ఉంది, ఈ వ్యక్తి
వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్గా కనబడుతున్నాడు. మోరోవర్ ఏంటంటే హాస్పిటల్లో చాలా భయంకరమైన దారుణాలు జరిగినాయండి. సుమారుగా ఆర్జేకార్ హాస్పిటల్ 138 years లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. హాస్పిటల్ చాలా పురాతన, మోస్ట్ యాన్షియంట్ హాస్పిటల్, ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ కాలేజ్. సో ఆ కాలేజ్లోనే ఈ వ్యక్తి చదువుకున్నాడు, ఈ కాలేజ్లోనే ప్రిన్సిపల్ అయ్యాడు. చాలా భయంకరమైనటువంటి ఆ స్కామ్స్ అందులో చేశాడండి ఆల్రెడీ. సో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆ కాలేజీలో. ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా జరుగుతూ ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 3rd floorలోనట ఈ టీబీ మెడికేషన్ ఆ 3rd floorలో పెడతారట. పెట్టినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ మెడిసిన్ అంతా కూడా ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో ఎక్స్ప్లాయిట్ చేయటం ద్వారా ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్, ఎవరైతే అభయ ఉందో వాటన్నిటి చూసి సో ఆ అమ్మాయికి ప్రతిదీ కూడా తెలుసు. మరి ఆమె చెప్తానందో లేకపోతే దాన్ని బయట పెడతానందో అందుని బట్టి సో ఈ మాఫియా చేస్తా ఉన్నాడు. అందుని బట్టి ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి చూసుకుంటే ఓవరాల్ గా రైట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. సందీప్ ఘోష్ ఇంటి పైన కానీ ఆస్తుల పైన కానీ ఫినాన్షియల్ పరంగా ఎలా ఎదిగాడు అనే కోణంలో ఇప్పుడు చూసుకుంటే సభ్యత్వం రద్దు చేయడం అనేది, ఇవన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే రైట్స్ జరగాలి. ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. అతని ఎఫ్ఐఆర్లో కూడా అతని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మోరోవర్ ఇంకోటి అంటే ఈడీ కేసులు కూడా పడ్డాయండి. ఖచ్చితంగా అన్ని కేసులు అతని మీద వెయ్యాలి. అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. అతను ప్రీవియస్ ఎలా బిహేవ్ చేశాడు, తన కుటుంబంతో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత లేడీ డాక్టర్స్ మీద తనకు బిహేవియర్ ఏంటి, వీటినన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎలాంటి వాడో సమాజానికి తెలుస్తుంది. తద్వారా అతని నేర ప్రవృత్తి బయటపడుతుంది. ఖచ్చితంగా తనకి శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయి. బెంగాల్లో చూసుకుంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ కానీ ర్యాలీస్ కానీ చాలా ఉద్రిక్తంగా మారిపోయింది అక్కడ వాతావరణం. ఎక్కడ ఆపట్లేదు. వైద్యులు కానీ, జూడో డాక్టర్స్ కానీ, స్టూడెంట్సే కానీ, పేరెంట్సే కానీ, ఇంకా కొన్ని సంఘాల సభ్యులు కూడా ఉన్నారు ప్రొటెస్టెంట్స్ లో. ఇవన్నీ కూడా అక్కడ కొంచెం ఫైర్ లానే ఉంది వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మనము. దీన్ని ఎలా అంటే సో నాట్ ఓన్లీ ఇన్ బెంగాల్ అండి, మొత్తం ఎంటైర్ నేషన్ ఈ రోజున కొంతమంది ముందుకు రాకపోవచ్చాము కానీ ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్నారు. ఎందుకంటే అది అక్కడ జరిగింది కానీ మన ప్రాంతంలో జరగదని గ్యారంటీ ఏముంది? సో ఖచ్చితంగా నబానా ర్యాలీ చేస్తున్నారు. నేను చెప్పాను ఇందాక 7,000 people ముందుకు వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారికి సహకరించట్లా. గవర్నర్ ఆల్రెడీ చెప్పాడు వారిని శాంతియుతంగా చేసుకొనివ్వండి అన్నా సరే సో వీళ్ళు ఒప్పుకోవట్లా. వారి మీద గ్యాస్ ప్రయోగిస్తున్నారు, ఆ తర్వాత చిన్న చిన్న బాంబ్స్ ప్రయోగిస్తూ ఉన్నారు, ఆ రబ్బర్ బాంబ్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఎలాగన్నా అరికట్టేయాలి. ఎందుకంటే సో ఈ చిన్న యాజిటేషనే పెద్దదైనప్పుడు ప్రభుత్వాలు కూడా పడిపోవచ్చు అండి. ఇప్పుడు భయంకరమైన వ్యతిరేకత మమతా గవర్నమెంట్ మీద రావటం గమనిస్తున్నారు. ఆమె ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుని బట్టి ఖచ్చితంగా ఈ యొక్క నబానా ర్యాలీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు. తద్వారా అనేక మందికి న్యాయం జరుగుతుందండి. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కూడా స్లోగన్స్ వస్తున్నాయి సార్. ఓకే, ఎందుకు రాజీనామా చేయాలని కోరుతాం? వారి డిమాండ్స్ ఒకటే అండి. ఒకటి, అభియాకి జస్టిస్ జరగాలి, వారి కుటుంబానికి జస్టిస్ జరగాలి. రెండోదిగా దోషులకు కఠినంగా శిక్ష విధించబడాలి. మూడోదిగా మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. ఎందుకంటే రాజీనామా చేయకపోతే కేసు అంతా ఆమె చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ దగ్గరున్న వాళ్ళందరూ ఆమెకి సన్నిహితులే. సో ఆ యొక్క కమిషనర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ కానివ్వండి, వీరందరూ ఇక్కడ హెల్త్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ ఏం చేతిలోనే ఉంటుంది కదా. సో ఆమె రాజీనామా చేస్తేనే కానీ ఈ కేసు బ్యూరోక్రాట్స్ చేతిలోకి వెళ్ళదు. బ్యూరోక్రాట్స్ చేతిలోకి వెళ్ళకపోతే న్యాయం జరగదు. అందుని బట్టి వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే సో ఆమె రాజీనామా చేస్తే ఈ కేసులో ఉన్నటువంటి దోషులు బయటకు వస్తారు, లేకపోతే ఈ కేసు అలా సబ్సైడ్ అయిపోద్ది అనేటువంటిది ఆ స్టూడెంట్స్ యొక్క భావన. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఒకవేళ ఆమె చేతుల్లోనే గవర్నమెంట్ ఉంటే, ఆమె చేతుల్లోనే అధికారం ఉంటే ఈ కేసు సాల్వ్ అవ్వదు. అందుని బట్టి ఖచ్చితంగా ఆమె రాజీనామా చేస్తేనే ఈ కేసులో పురోభివృద్ధి మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.